देखने में साधारण कर्म है, लेकिन इस साधारण कर्म में भी आपका और लोगों से न्यारा अलौकिक और दिव्य कर्म महान अंतर। इसलिए सुनाया कि दिव्य जन्मदारी प्रमाण ఓం శాంతి. బ్రాహ్మణులు దివ్య జన్మధారులు మామూలు పనులు, ఈ సాధారణమైన పనులు ఈ శరీరంతో చేసేవాళ్ళు కాదు. దివ్య స్వరూపులు బ్రాహ్మణులు. అలాగే సాధారణమైన ఆలోచనలు మనసుతో చేసేవాళ్ళు కాదు. దివ్యమైన సంకల్పాలు చేసేవాళ్ళు, సాధారణమైన ఆలోచనలు చేసేవాళ్ళు కాదు. ధనాన్ని సాధారణమైన రీతిలో ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. సాధారణమైన కార్యాల్లో ధనాన్ని వినియోగించే వాళ్ళు కాదు బ్రాహ్మణులు అంటే. ఎందుకంటే బ్రాహ్మణులు అయిన మీరందరూ ట్రస్టీలు. తనవు, మనసు, ధనము మూడిటిని ట్రస్టీలుగా వినియోగించే వాళ్ళు. అందువలన మీరు బాబా శ్రీమత అనుసారంగా కాకుండా, యజమానైన తండ్రి శ్రీమతం అనుగుణంగా కాకుండా ఏ కార్యంలోనూ తనవును, మనసును, ధనాన్ని సామాన్యంగా వినియోగించకూడదు. బాబా శ్రీమతం అనుసారంగానే వినియోగించాలి. బాబా శ్రీమతానుసారంగా సమయాన్ని దివ్యమైన కర్మల్లో వినియోగించాలి. ఆ దివ్యమైన కార్యాల కోసమే మీకు సమయం లభించింది.
Parivar, today's day 26, Siddhi Swarup, embodiment of accomplishment, image of humility. ఓం శాంతి సిద్ధి స్వరూపం, నమ్రత స్వరూపం, పూజనీయ స్వరూపం. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. Lot of realizations come when we practice. సాధన చేసే కొద్దీ ఎన్నో తెలుస్తూ ఉంటాయి. దాంతో పాటు ఒకే శక్తిని, ఒకే లక్షణాన్ని ఉపయోగిస్తూ ఎన్నో కొత్త గుణాలను వృద్ధి చేసుకుంటాం. ఈరోజు నమ్రత అనేది ఓర్పు లేకపోతే నమ్రత ఉండదు. And also love is very important. దాంతోపాటు ప్రేమ కూడా చాలా ముఖ్యం. ప్రేమ ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు, కేర్ఫుల్ గా ఉంటారు, ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేయరు. So humility basically comes from self-respect. ఈ నమ్రత అనేది, హ్యూమిలిటీ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ ద్వారా వస్తుంది. ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోతే మన విలువను మనం తెలుసుకోలేము. వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. దానివల్ల ఆత్మగౌరవాన్ని కోల్పోతాము. ఒకటేమో అహం, రెండవదేమో ఆత్మగౌరవం. And basically low self-respect suddenly appears in some. But Baba in the కొంతమందిలో ఆత్మగౌరవం తక్కువ ఉండటం వల్ల మనలో వృద్ధి ఉండదు. ఆత్మగౌరవం ద్వారానే మనం స్వరాజ్యాధికారులుగా ఉండగలుగుతాం. ఈ స్వరాజ్యాధికారం అనేది మన జన్మ హక్కు, మన ప్రాప్తి. So Master Almighty, మరి so whenever Baba when talked about kingdom also, that is divided kingdom when Maya. బాబా రాజధాని గురించి మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడైతే విభేదాలు ఉంటాయో అప్పుడే మాయ ప్రవేశిస్తుంది. దాని ద్వారా స్వరాజ్యాధికారాన్ని కోల్పోతాం. మన అదుపులో స్వయం ఉండదు. మాయ అధికారాన్ని తీసుకుంటుంది. మాయ ఆలోచనలను, మాటలను మార్చేస్తుంది. మరి ఇలా స్వరాజ్యాధికారి ఆత్మగౌరవాన్ని కొనసాగించాలి. దాని ద్వారా మళ్ళీ వెనక్కి వెళ్ళి సంస్కారాలు రాజ్యాధికారాన్ని మీద దాడి చేసేట్టు, రాజ్యాధికారాన్ని తీసుకునేట్టు సంస్కారాలు రాకుండా చూడాలి. ఎక్కువ ఆలోచనలు, రాంగ్ ఆలోచనలు, బలహీన ఆలోచనలు, ఈ సంస్కారాలని మన రాజ్యాధికారాన్ని కోల్పోవద్దు. అంతర్ముఖంగా మనం స్వరాజ్యాధికారులు. మాయ మనల్ని విభజించి పాలిస్తుంది అన్నారు. బాబా ఇంకా చెప్పారు, అది శ్రీమతం కాదు. మా మనసును మరి మనసును శ్రీమతంలో కలపటం కాదు. ఈ ఆలోచనలు శ్రీమతం ప్రకారం ఉన్నాయా, బాబా చెప్పిన దాని ప్రకారం ఉన్నాయా, లేకపోతే మనసు ప్రకారం ఉన్నాయా? మరి ఆత్మ ఎప్పుడైతే మంచి స్థితిలో లేదో అప్పుడు మాయ వచ్చి స్వరాజ్యాధికారాన్ని లాగేసుకుంటుంది. దీనికోసం మీరు చాలా చాలా ధ్యాస ఉంచాలి దీని మీద. ఎప్పుడైతే ఆత్మగౌరవం లేదో
అప్పుడు మనం ఆలోచించేది, మనం ఇంకొకళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళపై మన దృష్టి మరి Everyone is doing Lord Baba for yagya. They సరిగ్గా do ఉంచుకోవాలి. can. ప్రతి వాళ్ళు బాబా కోసం, యజ్ఞం కోసం ఎంత చేయగలరో అంత చేస్తున్నారు, వాళ్ళని మెచ్చుకోవాలి. అదే ఆత్మ యొక్క Because if we are establishing God's kingdom, divine kingdom, విశేషత. మనం then we need దివ్యమైన రాజ్యాన్ని, which is very భగవంతుని రాజ్యాన్ని స్థాపిస్తున్నామంటే for every soul. స్థాపించడానికి ప్రతి ఆత్మ పైన మన వైఖరి, తీరు చాలా ప్రేమగా, చాలా గౌరవప్రదంగా ఉండాలి. నేను చూశాను, అలా చేస్తే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. అలా మీరు పూజనీయులుగా అవ్వాలి అంటే అందరినీ గౌరవప్రదంగా చూడాలి, అందరిపైన మంచి భావన ఉండాలి. ప్రతి ఒక్కరి పైన, కొంతమంది మీద ఉన్నాయి, కొంతమంది లేదు అని కాదు, అందరిపైన అలానే ఉండాలి. So I feel that when we are worship worthy, or when we are in new world, divine world, most అంటే important మనం పూజనీయులుగా ఉన్నప్పుడు harmony in relationships. సంబంధాల్లో ఐకమత్యం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. I might say my intentions are good, నేను నా but intentions and pure feelings, no, Baba said, bhav and bhavna, they both have నేను to be మంచిగానే అనుకున్నాను ఇలా అయింది అన్నా కానీ very divine, మంచి దాంతో పాటు elevated. మంచి ఆలోచనలు కూడా ఉండాలి కదా. భావం, భావన రెండు ఉండాలి. ఫీలింగ్స్ తో ప్యూర్ ఫీలింగ్స్ కూడా ఉండాలి. మనం అనుకోవటమే కాదు, Powers. మన మంచిగా అనుకోవటమే కాదు, మంచి ఫీలింగ్స్ కూడా ఉండాలి. ఈ విధంగా భావం భావన ఉండాలి. And always have మన మంచి గుణాల ద్వారా, మంచి ఫీలింగ్స్ ద్వారా towards your own self. ఉండాలి. ముందు గనక మనపై మన భావన కోల్పోతే, మన గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని మనం ఉంచుకోకపోతే Very ఏమనుకుంటాం? నేను చాలా విశేషమైన ఆత్మనైనా అనుకుంటాం, లేకపోతే నేను నథింగ్, నేను ఏమి లేదు అని అంటే అనుకుంటాం. రెండు రైట్ కాదు, very important. రెండు సరైనవి కాదు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. మనకు భావన, మంచి భావన, ప్యూర్ ఫీలింగ్స్ స్వయం కోసం, అందరి కోసం, ప్రతి దాని కోసం ఉండాలి. అంటే ప్రకృతి కోసం కూడా అలాంటి ప్యూర్ ఫీలింగ్స్ ఉండాలి. ఎంతైతే ఆ భావన ఉంటుందో అంత సంతృప్తి ఉంటుంది. Because contentment, when is not there, a very subtle, మరి సంతృప్తి లేనప్పుడు చాలా సూక్ష్మంగా ఏదో ఒక attitude emerges. వినాశకరమైన ప్రవృత్తి మొదలవుతుంది. So worship worthy, మరి what is పూజనీయులుగా, when we see పూజనీయులకి God ఏం చూపిస్తారు? దేవతలు they have all పూజలు the చేసేటప్పుడు all the ornaments, వాళ్లకు they have lotus అన్ని flowers, అలంకారాలు ఉంటాయి, అన్ని ఆయుధాలు ఉంటాయి, వాళ్ళకు even కమల if పుష్పం we ఉంటుంది. know all these things, but to immerse them, ఇవన్నీ మనకు తెలిసినా కానీ అలా ప్రత్యక్షం చేసుకోవటానికి why? Chakra is shown, కత్తి so we have to be Sudarshan కత్తి Chakra. ఎందుకు చూపిస్తారు? చక్రాన్ని ఎందుకు చూపిస్తారు? మనం సుదర్శన చక్రధారులుగా అవ్వాలని. When we have ఇది చాలా ఆకర్షణీయం. Sudarshan Chakra, మరి ఈ కత్తిను, how సుదర్శన చక్రం ఉన్నప్పుడు keep emerging, or సంస్కారాలు Maya keep ఎలా వెలువడతాయి? మాయ to see మళ్ళీ మళ్ళీ careless. చూసి వెళ్తుంది కదా, మనం కేర్లెస్ గా ఉన్నామా, So if నిర్లక్ష్యంగా ఉన్నామా అని. sword of knowledge, మరి can ఈ use ఈ కత్తిని జ్ఞానానికి చిహ్నం. time really మరి స్వార్డ్ ఆఫ్ నాలెడ్జ్, image. ఈ జ్ఞాన కరవాలం ఉన్నప్పుడు చాలా బుద్ధి చాలా షార్ప్గా ఉండి Sai Baba said, జాగ్రత్తగా ఉంటుంది, నిర్లక్ష్యంగా ఉండదు. అందుకే బాబా చెప్తారు, ముందు రాజ్యం, తర్వాత ధర్మం. ధర్మం ధారణ అంటే పవిత్రత. in law and order, ఇలా dharna is important. లా అండ్ ఆర్డర్ పాటించడానికి ధారణ Breaking the చాలా ముఖ్యం. of Shrimad. లేకపోతే సూక్ష్మంగా మనం శ్రీమతాన్ని
pains, lack of contentment, is losing dharma. That ఉల్లంఘించడం ద్వారా not pure souls will not act like that. ఏమవుతుంది? సంతృప్తి ఉండదు, Very much when Baba says గీత దాటినట్టు అవుతుంది. అందుకే నాకు అది నచ్చింది. బాబా చెప్పినట్టు రాజ్యం, ధర్మం, శ్రీమతం, లా అండ్ ఆర్డర్, శ్రీమతాన్ని అనుసరించటం. మరి మరి నేను worshipper does పూజారి నుండి always beg, పూజనీయంగా అవ్వాలంటే ఏం చేయాలి? పూజారి ఏం చేస్తారు? but when you Always. from worshipper to worshipper, the ఆల్వేస్ ఎప్పుడు all attainments వెతుకుతూనే ఉంటారు, వెతుకుతూనే ఉంటారు. కానీ పూజనీయులు ఎలా ఉంటారు? birthright అంత జన్మ హక్కు కింద వారసత్వం లభిస్తుంది, attainment. అన్ని నిండుగా ఉంటాయి, ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు, ప్రాప్తుల జీవితం ఉంటుంది. అంటే పూజారి నుండి పూజ్యులుగా అవటం, పూజనీయంగా అవటం. So if our aim is to become worshipworthy, మన లక్ష్యం అలా పూజనీయంగా then అవటం. we have dharma. అంటే పూజనీయంగా అవటం కోసం మనకు ధారణ ఉండాలి. And భావన also ముఖ్యమే, ధారణ ముఖ్యమే. are pure. ఎందుకంటే ఆత్మ శరీరం రెండు పవిత్రంగా Conference says we are not రెండు worshipper, పవిత్రమైనవే, అందుకే పూజనీయంగా అవుతాయి. not pure body. ఎందుకంటే సంగమయంలో మనం పూజనీయులుగా అవ్వము. ఎందుకంటే ఆ ప్రకృతి పవిత్రంగా లేదు, శరీరం When both పూజనీయంగా అవ్వదు. at the same ఎప్పుడైతే ఆత్మ శరీరం రెండు పవిత్రంగా అవుతాయో, elements, we do అంటే every శరీరాన్ని action as pure action. ప్రకృతిని పవిత్రంగా ఉంచాలంటే మనం చేసే ప్రతి పని చాలా పవిత్రంగా ఉండాలి. నా కళ్ళ ద్వారా, నా మాటలు నేను మాట్లాడేది, నా చేతులు ఉపయోగించేది, కాళ్ళు ఉపయోగించేది, ఇవన్నీ కూడా Becomes also pure. సతో ప్రధానత So Baba, ఈ ప్రకృతి కోసమే కదా. to mind, but even through అప్పుడే the ప్రకృతి కూడా పవిత్రంగా అవుతుంది. your eyes, అంటే your mouth, శరీరం ద్వారా కదా. అంటే whether మరి మన నోరు, eating. కళ్ళు, So it's మాటలు, body both మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు Baba says ఆత్మ పవిత్రం రెండు పవిత్రంగా you can be అవ్వాలి. worthy but not worship. మరి సంగమయుగంలో మీరు మెచ్చుకో తగ్గట్టుగా ఉంటారు, కానీ పూజనీయంగా అవ్వరు. Whatever your service, మనలో ఉన్న విశేషతలు, మన సేవను, మనం చేస్తున్న సేవను ఎంతో పొగుడుతారు. ఆ పొగడ్తలకు మనకు యోగ్యులుగా అవుతాము, కానీ పూజకు యోగ్యులుగా అవ్వము. ఎందుకంటే శరీరం, ఈ ప్రకృతిలో ఉన్న శరీరం పవిత్రంగా లేదు కాబట్టి. బ్రహ్మ పాప మీకు తెలుసు, ఢిల్లీ వచ్చేవాళ్ళు, మేము ట్రైన్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. ముందు ఎక్కువ మంది రానిచ్చేవాళ్ళు కాదు, 2-3 చాలు అనేవాళ్ళు. ఎందుకంటే గురువులకైతే ఎంతో మంది వచ్చేవాళ్ళు, ఎంతో పూలు. బాబా ఎప్పుడు ఎప్పుడైనా పూలమాలలు అంగీకరించే వాళ్ళు కాదు. పూల బొకే తీయవచ్చు కానీ పూలమాలలు కాదు. ఈ రోజుల్లో అయితే ఎంతో మంది మాలలు వేసుకుంటూ ఉంటారు. బాబా చెప్పేవాళ్ళు ఎప్పుడు శివబాబా అంగీకరించరు అనేవాళ్ళు. శివబాబా తన శరీరంలో ఉంటే, రెండవది మాట చెప్పేవాళ్ళు, శరీరం పవిత్రమైనది కాదు, సో ఇది పూజనీయం కాదనేవాళ్ళు. ఈ సమయంలో ఎంతో మంది పూలమాలలో ఉపయోగిస్తూ ఉంటారు. గురువులైనా అవ్వచ్చు, మరి పరివారంలో కూడా కదా. కానీ బ్రహ్మ బాబా ఎప్పుడు చేయలేదు. బ్రహ్మ బాబా చెప్పేవాళ్ళు మీరు పూజనీయులు కాదు ఇప్పుడు అనేవాళ్ళు. మరి నా యొక్క లక్ష్యం, నా యొక్క శ్రద్ధ ఎలా అటెన్షన్ శ్రీమతం అనుసరించడంలో, ఉన్నతమైన కార్యాలు చేయటంలో వెళ్ళాలి. నేను బాబా కోసం చేస్తున్నాను, యజ్ఞం కోసం చేస్తున్నాను. అన్ని సమయాలు, అన్ని వేళల మన ఆలోచనలు, మన శ్రద్ధ, మన స్మృతి ఎప్పుడు స్వచ్ఛత మీద, పవిత్రత మీద, బాబా మీద ఉండాలి. బాబా ఇప్పుడు చెప్పేవాళ్ళు నాకు గుర్తుంది, మీరు
because you have to offer Baba first. మీరు and then వండేటప్పుడు నచ్చుతుందా నచ్చదా వీటన్నిటి గురించి ఆలోచించొద్దు. మీరు ఎవరి కోసం వండట్లేదు, మీరు బాబా కోసం వండుతున్నారు అనే ఉద్దేశంతో వండండి, భోగ్ ఆఫర్ చేయండి అని చెప్పారు. మరి మనందరం కలిసి తింటాం కదా, consciousness inside. అది లోపల ఉన్న మన Cooking Brahma Bhojan for Baba. Of course, all the children will eat, right? మన స్మృతి, మనం బాబా కోసం వండుతున్నాం, పిల్లలు కూడా తింటారు. మనం ఏదైతే ప్లాన్ చేశామో అది బాబా గురించి ఆలోచిస్తూనే చేశాము. Baba is, accept it, and then all the children, they eat everything on the Brahma Bhojan, right? బాబా But internal awareness, not of attachment, but is for Baba. అంగీకరించారు పిల్లలు కూడా. మరి From that Brahma Bhojan. అందరు దీని మీద ఎంతో శ్రద్ధ, అటెన్షన్ ఉండాలి బ్రహ్మ భోజనంపై. Baba used to joke sometimes. బాబా ఒకసారి జోక్స్ చేసేవాళ్ళు. Very few yogis చాలా మంది, cook. Generally, they చాలా get కొద్ది teachers మంది and యోగులే all. వండుతున్నారు అనేవాళ్ళు. So sometimes he will say, maybe I should cook. నేను కూడా I should make వండాలేమో, chapatis నేను కూడా చపాతీలు చేయాలి, and dal. యోగం చేయాలి, దాల్ వండాలి అనేవాళ్ళు. Because sometimes he used to find that one who is cooking doesn't have good yoga. Baba used to say, I need ఎవరైనా food వండేవాళ్ళు by yogi. So మంచి యోగులు కాదు బాబా అనేవాళ్ళు. నేను మంచి యోగులతో వండిన ఆహారం తినాలి అనేవాళ్ళు. మరి వండేటప్పుడు స్మృతి very, very important. ఉండటం చాలా చాలా ముఖ్యం. Baba has been saying so much. Baba. Very much. ఎంతో చెప్తున్నారు, శ్రీమతాన్ని అనుసరించండి, Have the accumulation of elevated actions. ఉన్నతమైన కార్యాలను ప్రార్థించుకోండి. Because if we need, in golden age, we are so full, right? స్వర్ణయుగంలో మనం ఎంతో నిండుగా ఉంటాం, But we need to అందరికీ ఇవ్వగలుగుతాం. కానీ దానికోసం That ఇప్పుడే we- మనం కూడా వృద్ధి చేసుకోవాలి. becoming worship worthy. మరి అలా పూజనీయులుగా అవ్వాలి. Pure thought. చాలా ఉన్నతమైన పవిత్రమైన ఆలోచన ఉండాలి. బాబా మనకు ఆ లక్ష్యాన్ని ఇచ్చారు. Reflect more and more on that. దాని మీద ఇంకా ఎక్కువ ఆలోచించి complete purity, దివ్యమైన గుణాలతో, పవిత్రతతో శ్రీమతాన్ని అనుసరించాలి. fulfill the desires of others. But their దేవతలు ఎప్పుడు desires have been fulfilled. We don't అందరి have- కోరికలను తీరుస్తారు కాబట్టి Yeah, no. దేవతల కోరికలు కూడా సిద్ధిస్తాయి. మనకైతే కోరికలు ఏమి లేవు కదా. Sustains us. బాబా మనల్ని పాలిస్తున్నారు, Cares for us. బాబా మనల్ని జాగ్రత్త చూసుకుంటున్నారు. ఒక కోరిక ఏంటంటే In Baba's remembrance. ఎల్లప్పుడూ బాబా స్మృతిలోనే ఉండాలి. ఇది ఒక్కటే మన ఆశ, కోరిక. This whole day, మనం వింటున్నాం, కానీ రోజు ప్రాక్టీస్ చేస్తే రోజంతా ఎన్నో విషయాలు తెలుస్తాయి. do dharana of those realizations. దాని ద్వారా మన ధారణ కూడా జరుగుతుంది. ఓం శాంతి. Rituals of knowledge. జ్ఞానరత్నాలతో పిల్లల్ని అలంకరించడం. దూర తీరం నుండి బాబా మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి వస్తున్నారు. ఆత్మిక ఆత్మాభిమానంతో బాబా చెప్పిన విషయాలను విందాం. మురళి. బాబా వచ్చి పిల్లలు చెప్తారు,
ఇంకెవరు ఇలా చెప్పరు. ప్రపంచానికి అయితే ఏం తెలీదు, వాళ్ళంతా నిద్రలో ఉన్నారు, కుంభకర్ణుల్లాగా ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరు మేల్కొల్పాలి? తండ్రి వచ్చి అందరినీ మేల్కొల్పుతున్నారు గాఢ నిద్ర నుండి. వాళ్ళు అందుకే పాడతారు, మమ్మల్ని మేల్కొల్పు, ఇంకా నిద్రపోవద్దు, మేల్కొనండి అని. Om Shanti. It seems Baba's voice also has become. अच्छा, ये तो बच्चे जानते हैं, बापू ऊपर में नहीं बैठ करके समझाते हैं। మంచిది, పిల్లలకు తెలుసు కదా, బాబా వచ్చి కూర్చొని నేర్పిస్తున్నారు. బాబా వచ్చి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మీ తండ్రిని. మరి ఇంకా ఏ వృక్షాన్ని కల్పవృక్షం అనరు. ఇది మనుష్యుల యొక్క మనుష్య సృష్టి యొక్క వృక్షాన్నే కల్పవృక్షం అంటారు. ప్రపంచానికైతే తెలియదు, వాళ్ళు పూర్తిగా గాఢాంధకారంలో ఉన్నారు, కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నారు. వాళ్ళని ఎవరు లేపాలి? బాబా వచ్చి స్వయంగా వాళ్ళని జాగృతం చేస్తున్నారు. అందుకే పాడతారు కదా, రండి వచ్చి మేల్కొల్పండి మమ్మల్ని అని, నిద్ర లేపండి అని. ఇప్పుడు ఫాదర్ వచ్చారు, తండ్రి వచ్చారు, మేల్కొనండి అని చెప్తున్నారు. మిమ్మల్ని ఆత్మలందరినీ బాబా మేల్కొల్పారు. మరి కొంతమంది ఇంకా నిద్రపోతున్నారు కుంభకర్ణుల్లాగా. మీరు ఇక్కడ కుంభకర్ణుల్లాగా పడుకునే వాళ్ళు ఉన్నారు. మరి మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది కాబట్టి మేల్కొన్నారు. మరి తండ్రి కూడా వచ్చి పిల్లలను మేల్కొల్పుతున్నారు. పిల్లలు మేల్కొనండి. మీరు నిర్లక్ష్యం అనే నిద్రలో ఉన్నారు. నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఏది తెలుసుకోరు, నిద్రలో ఉన్నట్టుగానే ఉంటారు. మరి అసలు మామూలు నిద్ర వేరు, కానీ ఈ నిర్లక్ష్యం నిద్ర వేరు. మరి స్వర్ణయోగానికి వెళ్తున్నట్టు కాదు, నిర్లక్ష్యంలో ఉంటే నిద్రపోతున్నట్టే, అజ్ఞాన నిద్రలో ఉన్నట్టే. అది నిర్లక్ష్యపు నిద్ర, అజ్ఞానపు నిద్ర. మరి జ్ఞానాన్ని బాబా ఇస్తున్నారు. రావణుడు అజ్ఞానులుగా చేస్తారు, తండ్రి వచ్చి జ్ఞానంతో మిమ్మల్ని నిద్రలేపుతారు. మరి పిల్లలు మీరు మేల్కొనే ఉన్నారు కదా, ఎంత మేల్కొని ఉన్నారు మీ బుద్ధిలో? బాబా వచ్చారు కదా, బాబా వచ్చేసారు. మరి మనల్ని తీసుకొని తోడుగా తీసుకొని వెళ్తారు. శరీరంతో అయితే వెళ్ళాం కదా, శరీరాన్ని వదిలేసి ఆత్మగానే వెళ్తాం. ఈ శరీరం వల్ల ఉపయోగం ఏమీ లేదు, శరీరాన్ని వదిలేసి వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ పతితంగానే ఉన్నాయి, శరీరం కూడా పతితంగానే ఉన్నాయి. అది ఇప్పుడు ఎలా అంటే 9 క్యారెట్ల బంగారం లాగా అయిపోయాం, కొంచెమే మిగిలింది మనలో స్వచ్ఛత. 9 క్యారెట్లే కదా, అందుకని మనం 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 9 క్యారెట్లుగా అయిపోయాం. మనల్ని మళ్ళీ బాబా 24 క్యారెట్ల బంగారం లాగా చేయాలనుకుంటున్నారు. పవిత్రమైన స్వచ్ఛమైన బంగారం లాగా మా ఆత్మలను స్వచ్ఛంగా చేస్తున్నారు. మరి బంగారపు పిచ్చుక అంటారు కదా, ఇప్పుడు లోహం పిచ్చుక లాగా అయిపోయారు. మీరు జీవిస్తూ ఉన్నారు కదా, మీ ముందు బాబాను చూస్తున్నారు కదా. అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు ఆత్మ అని తెలుసుకున్నారు కదా లోపల. మరి ఈ విధంగా బాబాని కూడా చూడలేరు, అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకొని చెప్తారు, మెరుస్తున్న సితారాని. ఎంతో మంది మనుషులు ప్రయత్నించారు, డాక్టర్లు కూడా ప్రయత్నించారు. మరి చూడటానికి తెలియదు, ద్విదశ సితారాని చూడగలం.
మరి ఒక సీసాలో పెట్టి ఆత్మను చూపిస్తాము అంటారు. मारेंगे तो कैसे चल जावे। जब ये देखते हैं एक्सपेरिमेंट అలా करते हैं కుదరదు. ఎంతో మంది तो ऊपर జంతువుల మీద కూడా ప్రయోగం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆత్మను చూడలేరు. ఆత్మ మామూలు కళ్ళతో చూడలేము, ఎందుకంటే ఆత్మ చాలా చాలా సూక్ష్మమైనది. కొంతమంది అంటారు ఆత్మ కళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది, కొంతమంది అంటారు ముఖం ద్వారా వెళ్తుంది, నోటి ద్వారా వెళ్ళింది అంటారు, నోరు తెచ్చుకొని ఉంటే నోట్లోంచి వెళ్ళిపోయింది అంటారు చనిపోయేటప్పుడు. మరి కొంతమంది నుదుటి నుండి వెళ్ళింది అంటారు. कहाँ है మరి ఎలా వెళ్ళింది? ఏ శరీరం ఇంకో శరీరంలోకి వెళ్తుంది. మరి ఆత్మ ఎలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది మీకు తెలుసు కదా. బాబా వచ్చి మనల్ని ఇంటికి తీసుకువెళ్తారు. हम एक तरफ में देखते हैं कलयुग, एक तरफ में ఎందుకంటే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాము, ఇంకొక వైపు ఏమో సత్యయుగం వస్తుంది సంగమయుగం నుండి. ఇక్కడ చూస్తే అంత కలియుగమే ఉంది, అంధకారమే ఉంది. మరి అక్కడ చూస్తే సత్యయుగంలో 9 లక్షల మంది ఉంటారు. మరి ఏమైంది? వినాశనం అయిందా? ఈ భారీ వినాశనం అవనుంది, మహాభారీ వినాశనం. బాబా వచ్చి పక్కాగా చేసి పిల్లలను సత్యయుగానికి తీసుకువెళ్తారు. तेरा शुक्रिया जमाना जो दे ना सका तूने दिया मुझको सहारा देने वाले ये दिल कहे तेरा शुक्रिया मीठे मीठे सिक्के दे रूहानी बच्चों पे మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రేమ ప్రీస్తుతులు. గుడ్ నైట్. Om Shanti. So Baba loves us so much, right? He wants బాబా మనల్ని ఎంతో ప్రేమిస్తారు కదా. speaking to us, right? So he had మనతో to come. మనకు మాట్లాడకుండా ఉండలేరు కదా, అందుకే బాబా రావాల్సి వచ్చింది. Video of our Saturday Hindi program. So దీపావళి కొత్తదనం యొక్క సమయం. is the time for newness. దీపావళి అంటేనే కొత్తదనానికి నాంది. नई सोच, కొత్త ఆలోచనలు, नया व्यवहार, కొత్త వ్యవహారాలు, नए जीवन से नई కొత్త दुनिया జీవిత శైలి, प्रत्यक्ष करने का समय है. కొత్త జీవితాన్ని ప్రత్యక్షం చేసుకునే సమయం. इस दीपावली नवयुग के ఈ దీపావళి उत्सव मनाए. నవయుగానికి నాంది. ब्रह्मा कुमारी मोहिनी ఉత్సవాన్ని के साथ చేసుకుందాం మన ప్రియమైన బ్రహ్మ కుమారి మోహిని దీదితో కలిసి शनिवार 30 జరుపుకుందాం. శనివారం 12 बजे से 1 बजे तक, అక్టోబర్ 30 12 నుండి 1 గంట వరకు, October 30th from 12 p.m. to 1 p.m. देखिए लाइव प्रस्तुति जूम और यूट्यूब पर. आगे जुड़े జూమ్, रहें. యూట్యూబ్ మీద कृपया వస్తాయి. रजिस्टर करें इस लिंक पर. రిజిస్టర్ చేసుకోండి ఈ లింక్ పై. This program will be presented on Zoom and YouTube with live English translation. To stay connected with us, we do request you to register. अधिक जानकारी के लिए हमें कांटेक्ट करें ईमेल या टेलीफोन द्वारा. For more information, contact us through our email or telephone. Presented by Brahma Kumaris. welcome. ఇప్పుడు డ్రిల్
కోసం దేవుని ఆహ్వానిద్దాం. Om Shanti to all the images of humility. Om Shanti నమ్రతా Didi. స్వరూపులందరికీ ఓం శాంతి. It's a very beautiful understanding, perhaps I would say, that we are receiving today about what the ఇది చాలా మంచి if we are going to the divine kingdom, అర్థమైంది. మనం God's kingdom, then పూజనీయులు కాబట్టున్నాము అంటే మనం దివ్యమైన రాజధానికి వెళ్తున్నాం, దేవతా రాజ్యానికి వెళ్తున్నాం అంటే అందరిపైన ప్రేమ గౌరవం ఉండాలి. ఇలా పూజనీయం కాబడుతున్నాము అంటే అందరిపైన గౌరవం భావన ఉండాలి. మరి it's a ఆ beautiful పూజనీయమైన ఆత్మ యొక్క లక్షణం ఇప్పుడు మనం అనుభవం చేయాలి రేపు ప్రాక్టీస్ చేసేటప్పుడు. also like this, whatever seva we do, ఇది కూడా నాకు నచ్చింది. సేవ మనం చేస్తున్నా కానీ example of cooking that we had is అందులో awareness that నిన్నిత్వ I'm cooking for మనం Baba. గమనంలో ఉండాలి. ఇది ఉదాహరణగా కుకింగ్ వంట గురించి ఇచ్చారు. మనం ఏది వండుతున్నా మనం బాబా కోసం వండుతున్నాం అనే ఉద్దేశంతో ఉండాలి. ఆ గమనం ఉన్నప్పుడు ఆ బలం ఉంటుంది, యోగ బలం ఉంటుంది. మరి రేపు ప్రాక్టీస్ పూజనీయ స్వరూపం. మరి డ్రిల్ చూద్దాం ఇప్పుడు. So the Siddhi worship ఈరోజు సిద్ధి image. పూజనీయ స్వరూపం. The drill. I డ్రిల్ వచ్చేసి నేను ఆత్మను an embodiment of remembrance. స్మృతి స్వరూపంగా అవుతున్నాను. Srimad. శ్రీమతాన్ని అనుసరించడం ద్వారా I remain beyond any influences and accumulate power. నేను I అన్ని become a Shakti while keeping my vision on one Baba alone. అన్ని Now let's practice this drill for a few minutes. Om Shanti. ప్రభావాలకు అతీతంగా ఉంటూ బాబా నుండి శక్తిని Worship worthy. బాబా మీద దృష్టితో శక్తిగా అవుతాను. పూజనీయ స్వరూపం. I the soul become ఆత్మనైన an నేను embodiment of remembrance by following Srimad. శృతి స్వరూపంగా అవుతున్నాను. శ్రీమతాన్ని అనుసరించటం ద్వారా I remain beyond any influences and accumulate power. ఎలాంటి ప్రభావాలకు అతీతంగా శక్తిని వృద్ధి చేసుకుంటాను. I become a Shakti while keeping my vision on one నా దృష్టిని Baba. ఒక బాబాపై ఉంచుతూ నేను శక్తి స్వరూపంగా అవుతున్నాను.
I, the soul, become an embodiment of remembrance. ఆత్మైన నేను స్మృతి స్వరూపంగా అవుతున్నాను శ్రీమతాన్ని అనుసరిస్తూ. I remain beyond any influences and accumulate power. అన్ని ప్రభావాలకు అతీతంగా శక్తిని వృద్ధి చేసుకుంటున్నాను. I become a Shakti while keeping my vision on one Baba alone. నేను ఒక్క బాబాపై దృష్టిని ఉంచి శక్తి స్వరూపంగా అవుతున్నాను. Om Shanti. ఓం శాంతి.